ఫస్ట్‌గా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. నేను ఈ వ్లాగ్ రిలీజ్ చేసేలోపు ఆల్మోస్ట్ 3 డేస్ అయిపోయి ఉంటది. రామనవమి అయిపోయి. సో, ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. ఫస్ట్‌గా అయితే ఆ రోజు పొద్దున్నే లేచి ఇంకా అమ్మ హెడ్ బాత్ చేసేసి ఇంట్లో పూజ చేసుకుంది. ఫస్ట్ కంప్లీట్ చేసింది. దాని తర్వాత కిందకెళ్ళినా ఎంత టైం ఉన్నా పర్లేదని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు. పూజకి, కళ్యాణానికి కూర్చుంటున్నారు కదా అని. సో, రామనవమి అంటేనే సీతారాముల కళ్యాణము. సో, ఇంతవరకు మా అపార్ట్మెంట్‌లో ఏ ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేయలేదన్నమాట. ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు మనకేమనిపిస్తదంటే ఒకళ్ళతో ఒకళ్ళకి బిల్డ్ ఏర్పాటయ్యిద్ది. ఒక ఫ్రెండ్లీ బాండ్ ఏర్పాటయ్యిద్ది. అండ్ పక్క ఫ్లాట్‌లో ఎవరున్నారో తెలీదు. పైన ఎవరున్నారో తెలీదు. సో, ఇలాంటి ఆర్గనైజ్ చేసేటప్పుడు అందరం ఒక చోటు ఉంటాము. ఒక 5-4 డేస్ అయినా కానీ మనం హ్యాపీగా అందరితో మంచిగా మాట్లాడి ఒక ఫ్రెండ్లీ బాండ్ అనేది బిల్డ్ అయిపోయిద్దనమాట. సో, అందుకే ఇలా ఇండిపెండెంట్ హౌసెస్ అంటే ఆబ్వియస్‌గా మనం ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటాం. ఇలాంటి అపార్ట్మెంట్స్‌కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఈవెంట్స్ పక్కా జరగాలి. సామ్రాజ్యం భజ్యం స్వరాజ్యం రాజ్యం పరమేష్టం రాజ్యం మహారాజ్యం ఆధిపత్యం కర్పూరానంద నీరాజం. ఆ రోజు నాకు లీవ్ లేదనమాట. సో, నాకు ఆఫీస్ వర్క్ ఉంటే కొంచెం సేపు పైకి వచ్చేసి దాని తర్వాత కిందకి వెళ్ళిపోయాను. కొంచెం ఈ సాఫ్ట్వేర్ అంతే ఎప్పుడు హాలిడేస్ ఇస్తారో ఎప్పుడు లీవ్స్ ఇస్తారో కూడా తెలియదు. సో, పూజ కంటిన్యూ అవుతుంటే కొంచెం సేపు పైన కొంచెం సేపు కింద ఉండాల్సి వచ్చింది. కాళ్ళు కడిగిన తర్వాత ఆ అమ్మాయి చేతులు అబ్బాయి చేతులు కొబ్బరి బోనం పెట్టి అయ్యగారు చక్కగా శ్రీరామనవమి అంటేనే రాముల వారి సీతాదేవి కళ్యాణము. సో, ఆ కళ్యాణాన్ని కూర్చోవడం చాలా బ్లెస్ అని చెప్తుంది మా అమ్మ ప్రతిసారి. ఒక చిన్న ఛాన్స్ వచ్చినా కానీ మిస్ అవ్వదు. అమ్మకి ఇలాంటి డివోషనల్ అంటే చాలా ఇష్టము. మా పాతింటి దగ్గర అయితే ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. సో, మా మమ్మీ ప్రతిరోజు అక్కడికి వెళ్ళి మొక్కుని వచ్చేది. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మిస్ అయింది అమ్మ. టెంపుల్స్కి వెళ్ళట్లేదు, ఏ పూజకు కూర్చోవట్లేదు అని చెప్పేసి. నౌ షీ వాజ్ వెరీ హ్యాపీ. రాముల వారి పూజ కళ్యాణానికి కూర్చున్నాను అని చెప్పేసి. ఇలాంటివి జరుగుతూ ఉంటే తనకు కూడా అలా మిస్సింగ్ ఫీలింగ్ ఏం ఉండకుండా ఉండేది. సో, ఫైనల్గా జీలకర్ర బెల్లం అందరికీ తాకిచ్చి ఇంకా సీతారాముల వారి కళ్యాణం అలా జరుగుతూ ఉందన్నమాట. అందరికీ తాకిచ్చిన ఆ జీలకర్ర బెల్లము ఇప్పుడు అయ్యగారు సీతారాముల వారికి పెడతారన్నమాట. దాని తర్వాత తలంబ్రాలకి చిన్న డెకరేషన్ లాగా శ్రీరామ సీత అని రాశారు. సో, ఫైనల్గా ఇప్పుడు తాళిబొట్టు ఇది కూడా అంతే, అందరి చేత తాకిచ్చి దాని తర్వాత ఫైనల్గా కట్టేస్తారు. ఈ యొక్క మాంగళ్యాన్ని ఎవరిది కట్టాలా? అత్తగారింటిది మొట్టమొదటిసారి ఆ యొక్క రామచంద్ర స్వామి యొక్క మెల్లో కట్టాల, తర్వాత పుట్టినింటిది కట్టాలి. అయ్యగారు అయితే ప్రతి ఒక్కటి ఎందుకు చేస్తారు, ఆ రోజు ఎలా అయింది ఏంటి అని ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చేస్తున్నారనమాట. డెఫినెట్గా అందరూ తెలుసుకోవాలి అసలు ఇది ఎందుకు చేస్తారు, అది ఎందుకు చేస్తారు పెళ్ళిలో అని. మన పేరెంట్స్కి ఆబ్వియస్గా తెలిసే ఉంటుంది, కానీ ఇప్పటి జనరేషన్కి మాత్రం ఏమీ తెలియదు. సో, డెఫినెట్గా ఇలాంటి ఫైనల్గా అయితే కళ్యాణం అయిపోయింది. ఇప్పుడు తలంబ్రాలు అనమాట. సో, ప్రతి ఒక్క జంటని పైకి పిలిచి సీతారాముల వారికి తలంబ్రాలు పోపించారు. సో, ఇలాంటి
రాముల వారి కళ్యాణానికి అందరూ ప్రసాదాలు ఇవ్వటానికి ట్రై చేశారు. సో ఎవరికి నచ్చింది వాళ్ళు ఇచ్చారు. అమ్మ స్వీట్ పొంగల్ చేసింది, కొంతమంది కొబ్బరి ముక్కలు, కొంతమంది పానకం, వడపప్పు. అసలు మెయిన్ రామనవమి అంటేనే పానకం, వడపప్పు, కొబ్బరి ముక్కలు. సో ఫుల్గా ఎంజాయ్ చేసాము ఆ రోజు అయితే. ఈవెన్ నాకు ఇక్కడ పిల్లలు ఎవ్వరు తెలియదు అనమాట. ఆ రోజు అట్లీస్ట్ కొంతమంది అయినా తెలిసారు, ఓకే వీళ్ళు ఈ ఫ్లాట్లో ఉంటారా, వీళ్ళు ఇక్కడ ఉంటారా అని చెప్పేసి. రామనవమి 5 days చేద్దాం అనుకున్నాము. సో ఫస్ట్ డే అయితే కళ్యాణంతో స్టార్ట్ చేసాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ చేద్దాం అనుకున్నాము. సో అంతా చేసి తర్వాత వ్లాగ్ రిలీజ్ చేస్తే ఇంట్రెస్ట్ కూడా పోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ డే వరకు వ్లాగ్ మాత్రం చేస్తున్నాను. ఈ 5 days ఏమేమి చేసాము ఏంటి అనేది మ్యాక్సిమం షార్ట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ 5 days కూడా భోజనాలు, టిఫిన్లు, డిన్నర్ అంతా అపార్ట్మెంట్ తరపునే. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ do like, share and subscribe to my channel Yamini Talks, and next vlogs కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.